తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. 3 విడతలుగా జరిగిన ఈ గ్రామీణ రాజకీయ యుద్ధంలో ఓటర్లు తీర్పు స్పష్టంగా వెలువడింది. మొత్తం 12,792 గ్రామాల్లో జరిగిన ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. 7,010కి పైగా సర్పంచ్ స్థానాలు గెలుచుకొని గ్రామీణ తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ పట్టు బిగించింది. బీఆర్ఎస్ పార్టీ కూడా తామేమీ తక్కువ కాదు అని పోటాపోటీగా నిలిచింది. 3,502కు పైగా సర్పంచ్ పదవులను దక్కించుకొని రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవడం ఈ పల్లెపోరు ప్రత్యేకత. 1,500కు పైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకొని గ్రామీణ రాజకీయాలలో స్వతంత్రులు హవా చూపించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే బీజేపీ మాత్రం కేవలం 688 సర్పంచ్ స్థానాలతో సరిపెట్టుకొని 4వ స్థానానికే పరిమితమయ్యింది. ఈ పల్లెపోరు ప్రత్యేకత ఏమిటంటే ఇండిపెండెంట్గా గెలిచిన వారు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన రెబల్స్ ఎక్కువగా ఉండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మొత్తానికి పంచాయతీ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలకు కొత్త సంకేతాలు ఇస్తున్నాయా లేదా రాబోయే ఎన్నికలకు ఇది సెమీఫైనలా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. బ్యూరో రిపోర్ట్, A24 న్యూస్, హైదరాబాద్.